హాయ్ అండి. నేను మీ సంపూర్ణ శిల్పరం. మీరందరూ బాగున్నారు కదా! ఈరోజు నేను సమ్మక్క సారక్క జాతరకైతే వెళ్తున్నాను. ఆ వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసిన. నా ఈ చిన్ని ప్రపంచంలో నా భర్త, నా పాప, మా అమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళు చూసారు గదా! ఈసారి మా ఆయన వాళ్ళ సైడ్ వాళ్ళని చూపిస్తున్నాను. చూసేయండి. మేడారం జాతర ఒక్కసారే పోయినా, ఎప్పుడు గాని మంచిర్యాలలోనే జాతరైతే చేసుకుంటాం మేము. మాకు పెద్దగా జరుగుతదక్కడ. సో, ఈసారి గోలివాడ జాతరకైతే వచ్చేసినాము. మా ఆయన వాళ్ళ పెదనాన్న వాళ్ళు ఉంటారక్కడ. వాళ్ళ పెదనాన్నకి నలుగురు కొడుకులు. ఆ నలుగురు కొడుకులు గూడా ఆ ఊరి దగ్గరే, ఊరి సరౌండింగ్స్ లోనే ఉంటారు. అయితే దురదృష్టవశాత్తు వీళ్ళ పెదనాన్న గారైతే ప్రస్తుతం లేరు. పెద్దమ్మ ఉన్నారు. వాళ్ళతో పాటు ఇట్లా వాళ్ళ కొడుకులైతే దగ్గరనే ఉండి తననైతే చూసుకుంటా ఉంటారు. ఇక చాలా సేపు ప్రయాణం చేసిన తర్వాత ఇలా గోలివాడకైతే రీచ్ అయిపోయినాము. ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి జాతరకైతే వెళ్ళిపోవాలి. అత్తమ్మ, పెద్దత్తమ్మ, మా వారి వాళ్ళ పెద్దమ్మ అయితే ఆల్రెడీ జాతర దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంకా మేమే లేటు ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఇల్లు కడుతుందైతే మా ఫస్ట్ యారాలు వాళ్ళు కట్టుకుంటున్నారు ఇల్లు. ఇంకా అత్తమ్మ లేరు. అత్తమ్మ రూమ్ అదనమాట. ఇక ఇదైతే వాళ్ళంతా వెనక సైడ్ ప్లేస్. ఇక నేను కూడా ఫ్రెష్ అయిపోయినా, మా వారు అందరైతే ఆటోలో కూర్చున్నారు. నాదే లేటు. నాకేందో శారీ అస్సలు సెట్ కాలేదు. ఇంకా స్టెప్స్ వేసుకుందామంటే కొంగు సెట్ కాలేదు. టైం లేదు. అందరు ఆటోలో వెళ్ళి కూర్చున్నారు. సో నేను ఫటాఫట్ వన్ స్టెప్ వేసుకొని ఇంకా బయలుదేరిపోయినా. ఇక్కడ వచ్చేటప్పుడే కోళ్ళని తీసుకొచ్చినాం కదా! ఆ కోళ్ళైతే లాటన్ పోయి రొచ్చు చేసినాయి. ఇంకా ఒక కోడినైతే తీసి ముందుకేసుకోమంటే ఒక కోడైతే ముందుకేసేసుకున్నారు మా బావగారు. ఇంకా ఇంకొకడైతే మా కాళ్ళ దగ్గరనే ఉంది. సహస్రని అయితే చాలా భయపడింది. ఏం కాదు బిడ్డ అని ఎట్లో అట్లా కన్విన్స్ చేసి కూర్చోబెట్టిన. ఇక బయలుదేరిపోయినామబ్బా. ఇక జాతర దగ్గరికైతే వచ్చేసినాము. ఈ ఆటో కూడా ఎవరిదో కాదు, మా వాళ్ళదే. ఇక ఆటోలో ఉన్న సామానన్ని ఇట్లా కిందైతే పెట్టేస్తున్నారు మా వారు. ఈ తోటికోడల్ని ఇప్పుడు చూడండి కరెక్ట్‌గా కనిపిస్తది. వీళ్ళందరికన్నా చిన్నవాళ్ళనమాట. అయితే మేము వెళ్లి వీళ్ళ దగ్గరే ఉన్నాము. ఎందుకంటే అత్తమ్మ వాళ్ళు అత్తమ్మ ఒక రూమ్‌లో ఉంటారు వెనక సైడ్‌లో. వీళ్ళు ఫ్రంట్‌లో ఉంటారు. కాబట్టి వీళ్ళ దగ్గరున్నాము. సో, ఇట్లా కట్టెలు తీసుకొనైతే నేనెళ్ళిపోతున్నా. అందరూ ఒక్కొక్కరం ఒక్కొక్కటి పట్టుకున్నాం. ఇది నా వంతనమాట కట్టెలు పట్టుకోవడం. సో, ఇంగ అన్నీ అక్కడ పెట్టేసుకొని ఒక ప్లేస్ అయితే చూసుకున్నాము. అక్కడ పెట్టేసుకొని ఇక దర్శనానికైతే వెళ్ళిపోతున్నామబ్బా. చూడండి ఫుల్లు రష్ ఉంది. అయితే ఈసారి గోలివాడ జాతరకి ఎందుకు రావాలనుకున్నాము అనే విషయాన్ని మీకు క్లారిటీగా చెప్తా. అయితే ఈ సమ్మక్క సారక్క జాతర 2 ఇయర్స్‌కి ఒకసారి వస్తది కదా! లాస్ట్ ఇయరే అనుకున్నాము గోలివాడ పోదామనేసి. అనుకున్నాము కాదు, మా వారన్నారు. సో, అప్పుడు వీలవ్వలేదు. ఇక ఈసారి ఖచ్చితంగా పోవాలనేసి మేమిద్దరం ప్లాన్ చేసుకున్నామనమాట. ఎక్కువ మా వారికుండే, వాళ్ళ వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎక్కువుంటది కదా! సో, వెళ్ళిపోదాం మనము గోలివాడకనేసి అనుకున్నాము. చాలా ఇప్పుడు లాంగ్ ఉన్నాం గదా! మంచిర్యాల అయితే దగ్గర గోలివాడకి. కానీ మేము హైదరాబాద్‌లో ఉన్నాం గాబట్టి చాలా దూరం అనమాట. సో, అయినా గూడా వెళ్ళిపోదాము అనేసి అనుకున్నాము. అనుకున్నప్పటికీ ఇంకా ఆలోచనలోనే ఉన్నాము. వెళ్ళాలా? వద్దా? అనేసి. మమ్మల్ని ఎవ్వరు ఇన్వైట్ చేయలేదు. రండి జాతరకి అనేసి. మేము మాకిష్టమయ్యి మేము మా ఊరి జాతర గదా! ఒకసారి మా ఊరి జాతరకెళ్ళి చూడాలి అనేసి అనుకోని కాల్ జేసి అదే అత్తమ్మకి, పెద్దత్తమ్మకి మా వారు కాల్ జేషిండ్రు. అండ్ వాళ్ళ చిన్నన్నయ్యకి కాల్ జేషిండ్రు. అట్లా ఆళ్ళ అన్నకి కాల్ జేసి వాళ్ళ వదినతో మాట్లాడి, ఇట్లా మేమొస్తున్నాము అన్న, వదిన అని జెప్పేసుకొని, ఇంకా అత్తమ్మ గూడా జెప్పమని జెప్పినాము. అట్లా వాళ్ళకి జెప్పేసుకొని మేమైతే బయలుదేరిపోయినాము. మేము బయలుదేరి అక్కడ రైల్వే స్టేషన్ దిగంగానే బావగారైతే రెడీగున్నారు. ఊర్లో ఆటో ఉంటది గదా! వాళ్ళు గూడా మాకు తెలిసిన వాళ్ళే, మాకు దగ్గర వాళ్ళే. ఇంకా వాళ్ళ ఆటో తీసుకొని వచ్చేషిండ్రు. ఆహ్, ఎంతైనా పల్లెటూరు వాళ్ళ ప్రేమలు వేరే ఉంటాయి గదా! అట్లా నాకైతే చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇక వ్లాగ్‌లోకెళ్తేనైతే దర్శనం చాలా బాగా అయింది. సమ్మక్క, సారక్క, గోవిందరాజు అండ్ పైడిద్దరాజు. ఈ దేవుళ్ళందరూ దర్శనం చేసుకున్నామనమాట. అత్తమ్మని, మా తోటికోడల్ని అడుగుతున్నా ఎక్కడెక్కడ ఏం దేవుళ్ళు అనేసి. మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేషిండ్రు నాకైతే. సో, తెలవదని గాదు, తెలిసినా గూడా కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం గదా! అట్లా. ఇట్లనైతే మంచిగా ఏమేం మొక్కులున్నాయో ఆ మొక్కులన్నీ దేవుళ్ళందరికి అప్పజెప్పేసుకొని మంచిగా దండం బెట్టి చల్లగా చూడమని జెప్పేసి ఇట్లా దర్శనం అంతా ప్రశాంతంగా కంప్లీట్ చేసుకొని బయటికైతే వచ్చేసినాము. ఎండనైతే మండిపోతుందబ్బా! ఘోరంగా ఎండ కొడుతుంది. అసలు
కొంచెం ఈవినింగ్ టైంలో చలి పెడుతుంది, డే టైంలో ఎండ వస్తుంది. ఆ రోజైతే ఫుల్ ఎండ. ఇక అట్లా దర్శనం అయిపోగానే ఇక్కడ ప్లేస్ ఆపుకున్నాం కదా, సామాన్లన్నీ పెట్టేసుకున్నాం కదా, అక్కడికైతే వచ్చేసినాం అబ్బా. ఇంకా సమ్మక్క సారక్కకి అక్కడి నుంచే కోళ్ళనైతే చూపించి దండం పెట్టుకున్నాము. ఇక మా వారు, మా బావగారైతే కోళ్ళు కట్ చేయించడానికి అయితే వెళ్ళిపోయిండ్రు. అంతలోపైతే మా అత్తమ్మ అయితే ఆగకుండా స్టవ్ అయితే ఆన్ చేసేసింది పొయ్యి. ఇంక అక్కయ్యనేమో కాస్త అలుకు జల్లి బొట్లయితే పెడుతుంది పొయ్యికి. తర్వాత మంచిగా మంట అయితే రాజేసి ఇక రైస్ అయితే కడుగుతా ఉన్నారు. కోళ్ళు కట్ చేసే లోపల అన్నం అయితది కదా అనేసి బియ్యం అయితే కడుగుతున్నారు. ఇక గిన్నెకైతే మసి ఎక్కువ అవ్వద్దనేసి మట్టి రాస్తున్నారు. మంచి ట్రిక్ కదా. చెప్తావా నువ్వేం చేస్తున్నావు అమ్మా? ఓకే పెద్దమ్మ మీరేం చేస్తున్నారు? ఉల్లిగడ్డ తీస్తున్నారు. నానమ్మ నువ్వేం చేస్తున్నావు? ఏం పెడుతున్నావు? పొయ్యిలో మంట పెడుతున్నావు. నువ్వేం చేస్తున్నావు? నేను క్యాప్చర్ చేస్తున్నా. పెద్దత్తమ్మకి 4 కొడుకులు. పెద్ద కొడుకైతే చనిపోయిండ్రు. వాళ్ళ భార్య పిల్లలైతే ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ సైడే ఉంటున్నారు. ఇంకా రెండో కొడుకొచ్చేసి వాళ్ళకి ఆ అక్కకి దేవుడొస్తది. వాళ్ళు ప్రొద్దున్నే వచ్చేసిండ్రు. వాళ్ళు సెపరేట్‌గా ఇక్కడే సరౌండింగ్స్‌లోనే ఉన్నారు. వండుకొని వాళ్ళే తింటున్నారు, ఉంటున్నారు. సో, ఇంకా మూడో అక్కొచ్చేసి చెప్పుల షాప్ మనకు స్టార్టింగ్‌లో కనిపించారు గదా, వాళ్ళకి చెప్పల షాప్ ఉంది. వాళ్ళు షాప్ కాబట్టి వాళ్ళెప్పటికి బిజీగా ఉంటారు. సో, ఆ అక్క రాలేకపోయిండ్రు. ఇంకా నాలుగోళ్ళు వీళ్ళనమాట. ఇంకా వీళ్ళు వాళ్ళ పొలాలు, వాళ్ళ పనులు చేసుకుంటారు. సో, మేమొచ్చినామనేసి ఇట్లా మాతో అయితే టైమ్ స్పెండ్ చేస్తున్నారబ్బా. ఇక్కడ సహస్రొచ్చేసి పొయ్యిలో మంటొస్తా ఉంటే కళ్ళు మండుతున్నాయి గదా, ఎట్లుంది నీకు ఎక్స్‌పీరియన్స్ అని అడుగుతుంది. నేను నవ్వుతా బాగుంది అనేసి చేతులో అయితే థంబ్ పెట్టి చూపిస్తున్నాను. ఇక్కడ మా వారు, సహస్ర, అత్తమ్మ అయితే మాట్లాడుకుంటున్నారు. అంతలోనే అక్కనైతే స్టవ్ మీదైతే అదే పొయ్యి మీదైతే కూరైతే వేసేసింది. నేను మధ్య మధ్యలో కలుపుతా ఉన్నా. ఇక అన్నం అయితే అయిందబ్బా, కూర అయితా ఉంది. కట్టెల పొయ్యి మీద అన్నం కూర తినక కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు ఆ అదృష్టం అయితే దక్కింది. చాలా సంవత్సరాల తర్వాత అనిపించింది నాకైతే. ఇట్లా అక్క ప్లేట్లల్లో వడ్డించి తినబెడితే చాలా హ్యాపీ అనిపించింది. పిలవని పేరంటే మెయ్యనిస్తారా కనేసి పిలవంది ఎవ్వరింటికి పోవద్దు అని అంటారు. కానీ మన వాళ్ళ దగ్గరికి పిలవకపోయినా స్వతంత్రంగా వెళ్ళిపోవచ్చు. నాకైతే అట్లనే ఉంటది ఫీల్. నేనైతే నా వాళ్ళనుకున్న వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళొచ్చు. వాళ్ళు బానే రిసీవ్ చేసుకుంట్రు అని నాకు లోపల అనిపించిన వాళ్ళ దగ్గరికైతే వాళ్ళు పిలవకపోయినా ఇట్లా వెళ్ళిపోతా. మా వారైతే వెళ్దామా వద్దా అని డైనమాలుండే. తనకు వెళ్ళాలని చాలా ఉండే. సో, తన ఇష్టాన్ని తన కోరిక నెరవేర్చాలనేసి ఏం కాదు పద వెళ్ళిపోదాం అనేసి అయితే ఇట్లా వచ్చేసినాం. వచ్చేసినందుకు అక్క వాళ్ళు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. బాగా చూసుకున్నారు బావగారు కూడా. ఇంకా అత్తమ్మ అయితే చాలా ప్రేమ చూపించింది. ఆహ్, చాలా ఇయర్స్ తర్వాత ఇట్లా హ్యాపీగా అందరం కలిసి ఇట్లా కూర్చొని భోజనం అయితే చేసినామబ్బా. తిన్న తర్వాత అక్క, బావని కూడా కలిసినాము. ఇక వీడియో అయితే చివరికొచ్చింది. చూసేలా వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఎయ్యండబ్బా. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.